అందరికీ నమస్కారం బా. అట్టా సాయంత్రం నేను మా ఇంటామ పక్కనే ఉన్న చిన్న షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకుందామని బండి వేసుకొని బయలుదేరినాం బా. మాకు దగ్గరలో ఉండేది వేగా సిటీ అని ఏదో వచ్చింది చూడండి. వేగా సిటీ అనేది ఈ మాల్. ఈ వేగా సిటీ మాల్లోకి చిన్నగా ఎంటర్ అయ్యాం అనుకుంటే చూసినాము. పోతా ఉంటే బయట నుంచి వచ్చి ఎవరేం లేరు. సోమవారం అని ఎవ్వరు రాలేబ్బా. అదే నిన్న ఆదివారం అంటే జనం కిటకిటలు ఆడుతుండే వాళ్ళు. దగ్గరకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉంది. చిన్నగా ట్రాఫిక్ అంతా తప్పించుకొని మాల్లోకి ఎంటర్ అవుతా ఉన్నాము. మాల్లోకి ఎంటర్ అయ్యేసి సెక్యూరిటీ గార్డ్ కూర్చున్నాడు. ఎంటర్ అయ్యి పార్కింగ్ తీసుకొని చిన్నగా పైకి పోదామని చూసి ఇది జర్రి మాదిరి పోతా ఉందబ్బా. పార్కింగ్ లాట్లోంచి పైకి పోదాం అనుకుంటే చిన్నగా జర్రి మాదిరి ఫైనల్గా వచ్చినాము. అమ్మయ్య, ఇక్కడ స్పార్ ఉంది. స్పార్ చూద్దాం అనుకుంటే స్పార్లోంచి అట్టా పైకి వచ్చినాము. పైకి వచ్చి ఏందో ఒల కట్టినారు. ఏం రాబ్బా ఒల కట్టినారని చూస్తే ఊరని ఎవరో చచ్చిపోయినారంట అబ్బో. అమ్మ, పోయిన వారం వచ్చింటే మేము కూడా చూసాము. మేము చూస్తుంటే పోయి మాల్లోకి వచ్చేవాళ్ళం కాదు. చిన్నగా హెచ్ఎండ్ఎంలోకి వచ్చినాడు. ఆ టోపీ దొరికింది ఒకటి. టోపీ దొరికింటే టోపీ పెట్టుకొని అట్టా సోకులు పన్నా. ఇదేంది ఇది చూసే గాలి బొక్కల సొక్క అంట. చిన్నప్పుడు నేను చూసింటి సినిమాలో ఒకటి. ఎంత బరెటు అమ్మ. ఇక ఆత్తి అని అట్టా లైఫ్ స్టైల్లోకి వచ్చినాము. లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటే చిన్నగా అన్ని చుట్టూ అద్దాలు ఉన్నాయి బా. ఎస్కలేటర్ పైకి ఎక్కుదాం అనుకుంటే ఇక్కడ ఏందో వాచ్లు ఉన్నాయి. మా ఇంటి ఆమె చూపించే వాచ్లు చూసి చిన్నగా పైకి పోదాం. ఎందుకు మనకంటే చిన్నగా పైకి పోతున్నాం. అట్టా అద్దాలు కనిపించినాయి. ఇంకా మన సోకులు చూసుకుందామని అట్టా సోకులు చూసుకున్నాం. మంచం అయితే ఏం బాగాలేంలే. వయసు అయిపోయింది కదా. వయసులో ఉంటే బ్రహ్మాండంగా ఉండదు. చిన్నగా పైకి వచ్చే చిన్నగా అంతా ఇక్కడ అన్ని చెప్పులు అన్నీ ఉన్నాయి. ఏవో షాపింగ్ చేసుకునేది. మా ఇంటి ఆమె షాపింగ్ చేసుకొని చిన్నగా బిల్లింగ్కి పోదాం అయ్యా అంటే బిల్లింగ్ కాడికి వచ్చినాము. మేము బిల్లింగ్ కాడికి వచ్చేసి బిల్లింగ్ అని చేపించుకొని మళ్ళీ ఒక రౌండ్ అట్టా వేసుకొని అట్టా చూసింది. ఏం లెక్క లేదు అమ్మ, ఇంటికి పోదాంపా అని చెప్తే సరేలేండి పోదామన్నది. సరేలేని అట్టా పోదామని ఇంటికి ఆలోచిస్తూ ఉంటే మెట్లన్నీ చూసింది. చెప్పులు గిప్పులు అన్నీ చూసుకొని ఆకలి అవుతుంది ఏమన్నా తిందామన్నది. సరేపా దాందే ఉంది పోదాంపా, పైన ఆడ ఉంటాయి అన్నీ తిండి తీర్థాలన్నీ, పైకి పోదాంపా అని చెప్పిన. పైకి పోయి చిన్నగా ఎస్కలేటర్ ఎక్కి పైకి పోయినాము. పైకి పోతే ఆడ ఏం తినాలా ఏమి అనేది అర్థం కాకుండా ఉంటే సరేలే ఏమన్నా రోలు గీలు తిందాం అనుకొని అక్కడ ఆర్డర్ ఇచ్చినాము. ఇదే మేము ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చి అట్టా కూర్చున్నాము. అట్టా కూర్చుంటే వాడు ఆర్డర్ ఇచ్చిన అర్ధగంట కానీ మా పిల్లనే ఇదేందో ఇచ్చినాడు చేతికి. దీన్ని చూసుకుంటా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అర్ధగంట తర్వాత ఏందో రోలు చెప్తే వాడు రొట్టె ముక్కలు ఇన్ని ఆకులు అలములు ఇంత పన్నీర్ అంట వేసి ఇచ్చినాడు. దీన్ని తినాలన్నా వద్దా అని నేను మా ఇంటి ఆమె చూసుకొని సరేలే ఏమన్నా లెక్క పెట్టినా కదండి తిన్నాము. ఫైనల్గా తింటే ఏమీ బాగలేదు. ఏదో తిన్నాము, కడుపు నింపుకున్నాము. సరేపా బయటికి పోదాం పని. బయటకు వచ్చి చూసి వచ్చేదానికి ఉంది కానీ ఎస్కలేటర్ పోయేదానికి లేదు. వారని వచ్చేదానికి ఉంది ఎస్కలేటర్ పోయేదానికి లేదని చూసి ఇట్లా బయట నుంచి పెట్టినారు. అమ్మ దొరికిందిలే ఫైనల్గా అనేసి ఇట్లా పైకి కిందికి పోదామని చిన్నగా కిందికి పోతున్నాం. మేము వచ్చేసరికి లేట్ అయింది. 10 అయింది. 10 గంటల కానీ వాళ్ళకి ఎవ్వరు ఉండరు. పేరుకు బెంగళూరు కానీ ఇది ఊర్ల కంటే దారుణంగా ఉంది. పల్లెటూర్ల కంటే కిందికి చిన్నగా ఎట్లా ఒకటి చిన్నగా కిందికి పోయినాము. కిందికి పోయి ఎట్లా చూద్దామని తిరిగి చూసి కింద పోయి స్పార్ ఉంటుంది ఒకటి. ఆ స్పార్లో పోయి చూద్దామని చూసి మూసేసినారు. అన్నీ మూసినారు. వీళ్ళిద్దరు ఎవరో మనుషులు ఉన్నారు మాట్లాడుకుంటున్నారు. దాని నుంచి ఇంకా టికెట్ వాళ్ళకి ఇచ్చేసి ఎంత బిల్లు అయిందో బిల్లు కట్టుకొని పార్కింగ్ లాట్లో ఉండి బయటకు వచ్చానంపా. ఇది మా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెడతాము. ఇదే మా మొదటి వీడియో మా కడప ఛానల్లో. ఇదే